చూడండి 4 ఉంది 3 ఉంది, ఇంకెంత కలిపితే 10 వస్తుంది. దానికి ఏం చేయాలి? ఫస్ట్ ఈ 10 ఉంది కదా, 10 గీతలు గీసుకోండి. 10 గీతలు గీసుకున్నాక ఇక్కడ ఎంత ఉంది? 4 కొట్టేయండి. ఇక్కడ 1 2 3 4 కొట్టేసిన 4. నెక్స్ట్ ఈడ ఎంత ఉంది? ఈడెంత ఉంది? 3 కొట్టేయండి. 1 2 3. ఈడెన్ని మిగిలినవి చూడండి. ఇంకా ఆ 3 తెచ్చి ఇక్కడ వేయాలి. అర్థమవుతుందా? ఇది మీరు చేయాలి. ఈ టేబుల్ ఇక్కడ చూడండి అన్న, ఈ టేబుల్లో ఎటు కూడినా 10 రావాలి మనకు. దానికి ఎట్లా చేయాలన్నా చూడండి. ఇక్కడ 10 ఉంది కదా, ఫస్ట్ 10 పిచ్చలు పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 2 పక్కకు తీయండి. ఇక్కడ ఎంత ఉంది? 5 తీద్దాం. 1 2 3 4 5. ఇక్కడ ఎంత మిగిలింది? ఆ 3 తెచ్చి ఇక్కడ వేయాలి. అంతే. చూడండి, 2 5 7 7 3 10. గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. కూర్చో, లెక్కలు వేస్తా. చేయండి, దెబ్బ చేయండి. అర్థం కాకపోతే అడగండి. అయిపోయిందని ఇది చెయ్యి, మరి స్టార్ట్ చేయి. ఏది ఏడేసినావు? కేజీది చేయలే కదా, ఇంకా చెయ్యి. సరిపెట్టు. ఈ లెక్కలు చేయలే, ఈ లెక్కలు చేయాలి.